అంటే ఒక పూటంతా ఆయన మీద చెప్పాం, ఇప్పుడు ఒక పూటలో ఎంత చెప్తాం? అది చెప్పడం కోసమే ఆయన గురించి ఒకటే చెప్పాలి. సాదాత్మధ్యాన నిరతం విషయేభ్య పరాన్ముఖం నవమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతి. చంద్రశేఖర అనే పేరుతో వచ్చిన పూర్వపీఠాధిపతులతో చూస్తే 3వ చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఈ చంద్రశేఖర భారతీ స్వామి వారు మన భారతీ స్వామి వారికి పరమ గురువులు అవుతారండి. ఆయన పీనికి ఎంత భక్తి ఉంటే తర్వాత చెప్తాం భక్తిని. ఈ మహానుభావుడు సమయంలో ఈ క్షేత్ర శోభ పీఠ శోభ చాలా వర్ధిల్లింది. కానీ ఈయన జీవన్ముక్తుల్లా ఒక సుఖయోగింద్రుల్లా సంచరించాడు మహానుభావుడు. ఎందుకంటే సదా ఆత్మజ్ఞాన నిరతం, సదా అంతర్ముఖులై ఉండేవారు, విషయముల పట్ల పరాన్ముఖ దృష్టితో ఉండేవారు, సర్వశాస్త్ర నిష్ణాతుడు. అద్భుతమైనటువంటి చరిత్ర వీరిది. అంతేకాదు, సర్వజ్ఞం శ్రీ నృసింహం కురుశివదయితే సత్వరం మద్వినమ్రం అని వీరు గురువు గారు వీరి గురించి అనుకునేవారు. ఎందుకంటే ఈయన పేరు నరసింహశాస్త్రి గారు. ఇతడు ఈయన దగ్గర చదువుకునేటప్పుడు ఈయన నాకు శిష్యుడు అవ్వాలి, ఇతడు తర్వాత పీఠాధిపతి కావాలని శారదాదేవిని ప్రార్థించారు ఈయన గురువు గారు అయినటువంటి మహానుభావులు. ఇందాక చెప్పుకున్న సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు ఈయన పీఠాధిపతి కావాలని అమ్మవారిని ప్రార్థించారట. అంటే మద్వినమ్రం సర్వజ్ఞం శ్రీ నృసింహం కురు శివదయితే సత్వరం, నా శిష్యుడే ఇతన్ని సర్వజ్ఞుడు చెయ్యు అని ప్రార్థించారంటే అంత గొప్ప శిష్యుడండి. అలాగా ఆ శిష్యుడిపై ప్రేమతో ఆయన్ని చేరదీసి అతన్ని పీఠాధిపతిగా చేశారు. అదే చంద్రశేఖర భారతీ స్వామి వారు లభించారు మనకి. అటు తర్వాత వచ్చినటువంటి మహానుభావులు వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్య క్షమానిధిం సదాభినవ పూర్వంతం విద్యాతీర్థ గురుం భజే. ఇప్పుడు రావాలి మనం విద్యాతీర్థులు. విద్యాతీర్థులు అంటే ఇందాకే చెప్పుకున్న ఒకరు శ్రద్ధగా వినుంటే 10వ పీఠాధిపతులు విద్యాతీర్థులు. ఆయన తర్వాత వారు భారతీకృష్ణ తీర్థులు. ఆయన తర్వాత విద్యానయులు వారు కదా. ఇప్పుడు ఈయన పేరు ఆ విద్యాతీర్థులే మళ్ళీ వచ్చారా అన్నట్టు వచ్చారు, కానీ అభినవ విద్యాతీర్థులు అయ్యారు. ఇక్కడ అభినవ విద్యాతీర్థులు అంటే మళ్ళీ వచ్చిన విద్యాతీర్థులు, కొత్తగా ఉన్న విద్యాతీర్థులు. అప్పుడు ఆయన విద్యాతీర్థులు. మరి విద్యాతీర్థులు ఆయన అయితే విద్యాతీర్థుల శిష్యుడు ఎవరక్కడ? భారతీతీర్థులు కదా. మరి అభిమన విద్యాతీర్థుల శిష్యుడు ఎవరు? భారతీతీర్థులు అయ్యారయ్య. అది అండి దానికి ఉన్నటువంటి అందం. అది ఔచిత్యం అక్కడ. అంటే 10వ పీఠాధిపతి విద్యాతీర్థ గురుం భజే. సామాన్యం కాదు, విద్యాతీర్థ గురువుల గురించి గొప్ప చరిత్ర ఉంది. అటువంటి వారు అభిమన విద్యాతీర్థుల వారు. మరి భారతీతీర్థుల వారి కాలంలో ఎంత శృంగేరి అభివృద్ధి చెందింది, మళ్ళీ అంత అభివృద్ధి మళ్ళీ ఈ భారతీతీర్థ స్వామి వారి కాలం ఉంది. ఆ పేర్లు అంత చక్కగా ఔచిత్యానికి పనికి వచ్చాయి మనకి.